ధర్మం గురించి చెప్పబోతున్నాను. అంటే ధర్మం గురించి వ్యాఖ్యానం చేయబోతున్నాను అని ఋషి చెప్తున్నాడు మొదటి సూత్రం లోపల. ధర్మము ఇక్కడ అతాతో అంటే అత, అతః. అత ప్లస్ అతః, అతాతో. అంటే ఇక్కడ ప్రారంభించే విషయం ఏంటంటే ఒక హేతువు. దేనికి హేతువు? అభ్యుదయము, నిశ్శేషము. భోగము, అపవర్గానికి హేతు అయిన ధర్మం గురించి చెప్పబోతున్నానని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ అభ్యుదయము, నిశ్శేషం అని వాడతారు. అభ్యుదయం అంటే భౌతిక అభివృద్ధి, అంటే భౌతిక సుఖాలు. నిశ్శేషము అంటే ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక అభివృద్ధి. ఇవి రెండు. అంటే ప్రతి శాస్త్రం కూడా, వైదిక సాహిత్యం లోపల ప్రతి శాస్త్రం కూడా రెండు విషయాలు చెప్తుంది. మోక్షాన్ని చెప్తుంది, భౌతిక సుఖాన్ని చెప్తుంది. ఎప్పుడు కూడా ఏ శాస్త్రం కూడా కేవలం మోక్షాన్ని చెప్పి భౌతిక అభివృద్ధిని, భౌతిక సుఖాలను విస్మరించదు. ఇక్కడ ప్రతి చోట కూడా, ప్రతి వేద మంత్రం కూడా రెండింటిని చెప్తుంది. ప్రతి వేద మంత్రం లోపల కేవలం మోక్షాన్నే పొందాలని ఉండదు, కేవలం భౌతికంగానే అభివృద్ధి చెందాలని ఉండదు. రెండు ఉంటాయి. ప్రతి శబ్దం కూడా అదే చెప్తుంది. వైదిక సాహిత్యంలో ప్రతి శబ్దం కూడా రెండింటిని చెప్తుంది. భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధుల గురించే మాట్లాడుతుంది. ఇక్కడ ఈ శాస్త్రం కూడా అది చెప్తుంది. రెండవ సూత్రం లోపల మరి ఏ ధర్మం గురించి చెప్తుంది అనే దానికి చెప్తున్నాడు. యతో అభ్యుదయ నిశ్చేష సిద్ధి స ధర్మ. ధర్మం అంటే ఏంటి అర్థము? దేని వల్ల అయితే మనకు అభ్యుదయము, భౌతిక అభివృద్ధి. భౌతిక అభివృద్ధిలో రెండు ఉన్నాయి: సుఖాలు, ఐశ్వర్యము. అంటే సుఖం లభించాలి, ఐశ్వర్యాలు లభించాలి. అన్ని రకాల సుఖాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు మన అవసరానికి మించి ఉండాలి మన దగ్గర. ఉదాహరణకి మనకు 100 రూపాయలు అవసరం ఉంటే 101 రూపాయి ఉంటేనే దాన్ని అభ్యుదయం అంటారు. మనకు 10 కిలోమీటర్లు నడవవలసి ఉంటే 11 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉంటేనే దాన్ని అభ్యుదయం అంటారు. అంటే మనము చేయవలసిన దానికంటే చేయగలిగే సామర్థ్యం ఎక్కువ ఉండడమే అభ్యుదయం. మన అవసరాన్ని మించి మనకు ఐశ్వర్యం గాని, సామర్థ్యం గాని, డబ్బు గాని, సుఖం గాని ఉంటేనే దాన్ని అభ్యుదయం అంటారు. అలాంటివి సాధించాలంటాడు కణాదుడు. అంటే మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఎందుకు చెందాలి? మోక్షాన్ని పొందితే సరిపోదా? మోక్షమే మరి నిశ్శేషము కదా. నిశ్శేషం అంటే నిశ్చితమైన కళ్యాణం కదా. ఈ భౌతికం ఎందుకంటే అలా ఒప్పుకోడు. భౌతికము అనే వేదిక పైన మనము ప్రయాణం చేయాలి. భౌతికం అనేది ఆధారం. ఆ ఆధారం లేకుండా నిశ్శేషను సాధించలేము. మరి భౌతికం ఒకటే ఉంటే సరిపోదా? భౌతికము అనేది బాగా జరగాలంటే నిశ్శేషం అనే నీడ కింద ఉండాలి, నీడలో ఉండాలి. నిశ్శేషం అనేది నీడ, భౌతికం అనేది ఆధారం. అది రూఫ్ అయితే ఇది ఫ్లోర్. రెండు అవసరమే. అంటే అభ్యుదయం లేకుండా నిశ్శేషం లభించదు, మోక్షం లభించదు. మనకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాం. మోక్షాన్ని ఎలా పొందుతాం? పొందలేం. కనుక మన ఋషులు గాని, మన సాహిత్యం గాని ఎప్పుడు కూడా ఒక విషయం గురించి చెప్పదు. మోక్షం సాధించాలంటే భౌతిక అభివృద్ధి కూడా కావాలి. 100 చేతులు సంపాదించాలని చెప్తుంది వేదం, 1000 చేతులు ఖర్చు పెట్టాలని చెప్తుంది వేదం. వేదము సోమరిగా పడి ఉండు అని చెప్పలేదు, దరిద్రునిగా ఉండు అని చెప్పలేదు, బలహీనునిగా ఉండు అని చెప్పదు వేదం. ఐశ్వర్య ప్రాప్తిని పొందుతూ మోక్షాన్ని సాధించాలి. ఇక్కడ ఐశ్వర్యాన్ని పొందేటప్పుడు మోక్షం అనే లక్ష్యం లేకుంటే ఐశ్వర్యాన్ని సంపాదించడం లోపల అధర్మం చేస్తాం, మనం తప్పులు చేస్తాం, అన్యాయం చేస్తాం. కనుక మోక్షం అనే లక్ష్యం ఉండాలి. మోక్షం అనే లక్ష్యం ఉన్నప్పుడు ఈ భౌతిక అభివృద్ధిని దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మం ప్రకారమే సాధిస్తాం. ఒకటి. రెండవది, ఎవరికైతే మోక్షం లక్ష్యంగా ఉంటుందో వాళ్ళు
భౌతిక అభివృద్ధిని సులువుగా సాధించగలరు. కనుక రెండు ఉండాలి. ఆ రెండింటిని తెలియజేసేదే ధర్మం. కేవలము భౌతికతను ఇచ్చేది ధర్మం కాదు. కేవలం మోక్షాన్ని ఇచ్చేది ధర్మం కాదు. రెండిటిని ఇచ్చేది ధర్మం. కనుక రెండిటిని మనం సాధించాలంటే ధర్మాన్ని మనము పాటించాలి. మరి ఈ ధర్మం ఎక్కడి నుంచి చెప్తున్నాడు కనాదుడు? దానికి చెప్తున్నాడు. నేను ఈ వైశేషిక దర్శనంలో చెప్పే ధర్మాన్ని ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాను? నేను చెప్పే ధర్మానికి ప్రమాణం ఏంటిది? అనే దానికి సూత్రం చెప్తుంది. తద్వచనాత్. ఆ ధర్మం అనే వచనం వ్యాఖ్యానానికి ఆమ్నాయస్య ప్రమాణ్యం. ఆమ్నాయస్య ప్రామాణ్యం. ఆమ్నాయస్య అంటే వేదమే ప్రమాణం. అంటే వేదము లోపల చెప్పిన ధర్మమే నేను ఇక్కడ చెప్తున్నాను. కొత్త ధర్మం కాదు చెప్పేది. వైశేషిక దర్శనం అంటే ఒక ఋషి కనుగొన్న దర్శనం కాదు ఇది. ఏ దర్శనం కూడా ఆ ఋషి కనుక్కోలేదు. వేదములో ఉన్న విషయాన్నే వాళ్ళు వివరించి సామాన్య మానవులకు సాధారణంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది అంతే. అంటే వేదములోని విషయం ఇది. వైశేషిక జ్ఞానము వేదంలోని విషయాన్నే నేను ఇక్కడ చెబుతున్నాను. ఆమ్నాయస్య ప్రామాణ్యం. మరి వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకున్నావు నువ్వు? ప్రశ్న వస్తుంది కదా. వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకున్నావు? మనకు వేదం అంటే అభిమానం ఉంది కనుక ఓ వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు బేస్ శభాష్ అని అంటావు. కానీ వేరే వాళ్ళు అన్నారు కదా, వేరే వాళ్ళు వింటున్నారు అనుకో ఇది. వేదాన్నే ప్రమాణంగా ఎందుకు తీసుకోవాలి శాస్త్రాలకు? వేదమే కరెక్టా అని ప్రశ్నిస్తారు కదా అన్యులు. దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేదో అఖిలో ధర్మమూలం. వేదము మొత్తం కూడా ధర్మానికి మూలం అది. అంటే వేదంలోని ప్రతి శబ్దం కూడా ధర్మాన్ని చెప్తుంది. ధర్మం అంటే ఏంది? అభ్యుదయాన్ని నిశ్చేయసంని చెప్తుంది. అంటే భౌతికంగా ఏ విధంగా సుఖపడాలి, మోక్ష సుఖాన్ని ఎలా పొందాలనేది ప్రతి శబ్దం చెప్తుంది కనుక వేదం ప్రమాణం అని చెప్పడం జరుగుతుంది. అంటే వేదము వాటిని ఇస్తుంది. అందులో చెప్పే విషయాలు ధార్మిక విషయాలే. ఎందుకు అని మళ్ళీ ఒక ప్రశ్న. అంటే వేదములో చెప్పే ప్రతి శబ్దం కూడా అది మోక్షాన్ని భౌతిక అభివృద్ధిని ఇస్తుందని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ ప్రశ్న. దానికి ఋషి ఏం చెప్తాడంటే వేదము ఈశ్వరకృతం గనుక. వేదము ఈశ్వరకృతం గనుక. ఈశ్వరకృతమైనంత మాత్రాన ఎందుకు నమ్మాలి దాన్ని? మళ్ళీ ప్రశ్న. ఈశ్వరుడు సర్వజ్ఞుడు గనుక. అతడు సర్వజ్ఞుడు ఎలా? సర్వవ్యాపకుడు కనుక. మనుషులకు కూడా సర్వజ్ఞత ఉండదా? 4 ముక్కలు చదివి నేను పరమ పండితుని అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. సర్వజ్ఞునిగా కూడా ప్రకటించుకుంటారు కొద్దిగా తెలియగానే. కానీ ఈశ్వరుడు మనిషిలా అల్పజ్ఞుడు కాదు, సర్వజ్ఞుడు. కారణం ఏంటంటే ఆత్మ ఏకదేశి. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక అతనికి సర్వజ్ఞత ఉంటుంది. ఏకదేశి అయిన ఆత్మకు సర్వజ్ఞత ఉండదు. కనుక అది పరమేశ్వరుడు రాసిన గ్రంథం కృతి గనుక అది పరమ ప్రమాణం. వేదము పరమ ప్రమాణం ఎందుకు అంటే వేదములోని ప్రతి శబ్దము కూడా అభ్యుదయాన్ని నిశ్చేసాన్ని సూచిస్తుంది. ఒకటి అంటే వేదములో ప్రతి శబ్దం కూడా మనకు భౌతిక ఆనందాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఒకటి. రెండవది ఆ వేదం అనేది ఈశ్వరుని కృతి గనుక, ఈశ్వరుడు సర్వజ్ఞుడు గనుక, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు గనుక వేదం అనేది పరమ ప్రమాణం అని ఋషి చెప్పడం జరిగింది. అందుకే ఈ వైశేషిక దర్శనం అనేది మొత్తము వేదానుకూలంగానే ఉంటుంది. మరి ఇలా చెప్పే ధర్మం ఏంటిది అనే దానికి చెప్తున్నాడు. ధర్మ విశేష ప్రసూతాత్. ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానం నిశ్చేసం. ఇందులో చెప్పే ధర్మం ఎలాంటిదంటే ధర్మ విశేషం. మనుస్మృతిలోని వర్ణాశ్రమ ధర్మం కాదు, మీమాంసలోని కర్మకాండ కాదు, యజ్ఞయాగాలు కాదు. ధర్మ విశేషం ఇది.
ఎలాంటి ధర్మ విశేషం అంటే ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయనం. ద్రవ్యము గుణము కర్మ సామాన్య విశేష సమవాయానం పదార్థానం. ఈ 6 పదార్థాల గురించి చెబుతూ వాటి మధ్య ఉన్న సాధర్మ్యత ఏంటిది, వైధర్మ్యత ఏంటిది, అంటే వాటి మధ్య ఉన్న సమాన లక్షణాలు ఏంటివి, వ్యతిరేక లక్షణాలు ఏంటియో తెలియజేసేది ఇందులో చెప్పే ధర్మం. దాన్నే తత్వజ్ఞానం అంటారు. తత్వజ్ఞానం అంటే సత్యజ్ఞానం. సత్యజ్ఞానం ఎలా కలుగుతుందంటే పదార్థాల యొక్క వాటి వ్యక్తిగత స్వరూపం తెలియాలి. ఆ పదార్థాలకు మధ్య ఉన్న సామాన్య లక్షణాలు తెలియాలి. పదార్థాలకు మధ్య ఉన్న విశేష లక్షణాలు తెలిసినప్పుడు ఆ పదార్థాలు మొత్తం అర్థం అవుతాయి. దాన్నే తత్వజ్ఞానం అంటారు. ఆ తత్వజ్ఞానాన్ నిశ్శేషం. ఆ తత్వజ్ఞానంతోనే నిశ్శేషం మోక్షం లభిస్తుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ద్రవ్య గుణ కర్మ చెప్పాను ఆల్రెడీ మీకు. తర్వాత 5వ సూత్రం ఏం చెప్తుందంటే ఈ ద్రవ్యాలు ఏంటివో చెప్తుంది. ఇక్కడ పదార్థాలు 6 అని చెప్పాడు అంతే. ద్రవ్యాలు గుణాలు కర్మలు సామాన్యము విశేషము సమవాయం. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి విడమర్చి చెప్తున్నాడు వివరంగా. 5వ సూత్రం ఏం చెప్తుందంటే పృథివ్యాప తేజో వాయురాకాశం. పృథివ్యాప తేజో వాయురాకాశం కాళోదిగాత్మ మనః ఇది ద్రవ్యాన్ని. సూత్రంలో ఏం చెప్పాడంటే పృథివ్యాప తేజో వాయురాకాశం కాళోదిగాత్మ మనః ఇది ద్రవ్యాన్ని. 9 ద్రవ్యాలు. పృథివీ, తర్వాత ఆపహ అంటే జలం, తేజో అంటే అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి 5. కాలము దిక్కు 7. తర్వాత ఆత్మ మనసు. ఈ 9 ద్రవ్యాలుగా చెప్పడం జరిగింది. తర్వాత 6వ సూత్రం ఏం చెప్తుందంటే గుణాల గురించి చెప్తుంది. రూప రస గంధ స్పర్శాః సంఖ్యాః పరిమాణాని పృథక్త్వం సంయోగ విభాగౌ పరత్వ అపరత్వే బుద్ధయః సుఖ దుఃఖే ఇచ్ఛద్వేషౌ ప్రయత్నాచ్చ గుణాః. ఇంతకుముందు నేను చెప్పాను. గుణాలు ఏంటివి? రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, వియోగము, పరత్వము, అపరత్వము. బుద్ధయ అంటే జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము. ఇవి గుణాలు. ఈ 17 గుణాలు సాంఖ్యదర్శిలో చెప్పడం జరిగింది సూత్రంలో. కానీ ప్రశస్త పాదం అని దీనికి అడిషనల్ నాలెడ్జ్ ఇచ్చేది ఒక గ్రంథం ఉంది. దాంట్లో ఇంకొక 7 గుణాలు యాడ్ చేయడం జరిగింది. అవేంటి అంటే గురుత్వం, ద్రవత్వం, స్నేహం, సంస్కారం, ధర్మం, అధర్మం, శబ్దం. అవేంటంటే గురుత్వము అంటే గురుత్వాకర్షణ శక్తి. ప్రతి పదార్థం లోపల ఒక గురుత్వ శక్తి ఉంటుంది. అంటే భూమి లోపల గురుత్వ శక్తి ఉంది. ఆ గురుత్వ శక్తి దానిలోనే ఉండడు కాదు, మనలో కూడా ఒక గురుత్వ శక్తి ఉంటుంది. గురుత్వం అనే ఒక గుణం ఉంటుంది. ఆ గురుత్వం అనే గుణం ఉంది కనుకనే భూమి మనల్ని ఆకర్షించుకుంటుంది. అంటే గురుత్వం అంటే ఒక భారం. అంటే భారం ఉన్న వస్తువును భూమి ఆకర్షించుకుంటుంది. భారం అనే గుణాన్ని గురుత్వం అంటారు. ఇక్కడ గురుత్వం, భారము, గురుత్వాకర్షణ శక్తి, ఇవి గురుత్వంలో వస్తాయి. ద్రవత్వం అంటే ఏంటి? పారే గుణం. జలములో ఉంటుంది కదా ద్రవత్వం, కరిగే గుణం, కదిలే గుణం, ఈ ద్రవత్వం. తర్వాత స్నేహత్వం అంటే ఏంటంటే ఇది స్మూత్నెస్. స్నేహత్వం అంటే ఇది కూడా ఒక గుణం. స్మూత్నెస్ అనే గుణం కూడా ఉంది. ఆ స్మూత్నెస్ నుంచే ఆయిల్స్ వచ్చినాయి. ఆ స్మూత్నెస్ నుంచే అంటే ఆయిల్స్ లో స్మూత్నెస్ ఉంటుంది, టాల్కమ్ పౌడర్ లో స్మూత్నెస్ ఉంటుంది, గమ్ లో స్మూత్నెస్ ఉంటుంది. ఆ స్మూత్నెస్ అనే లక్షణాన్నే స్నేహత్వం అంటారు. ఇదొక గుణం. తర్వాత సంస్కారం.
సంస్కారం కూడా ఒక గుణం. సంస్కారాలు 3 రకాలు. ఒకటేమో ఒక సంస్కారం ఏంటిది? వాసన రూప సంస్కారం. ఇది మనసులో ఉంటుంది. మనసులో ఉండి మన లోపల కోరికలను రేకెత్తించే ఒక సంస్కారం. దీన్ని వాసన రూప సంస్కారం లేదా భావన రూప సంస్కారం అంటారు. తర్వాత ఇంకొక సంస్కారం ఏంటిదంటే వేగ నామ సంస్కారం. ప్రతి పదార్థంలో శక్తి ఉంటుంది. అంటే గతి శక్తి, స్థితి శక్తి అని ఉంటాయి. వాటి వల్లనే పదార్థాల లోపల కర్మ జరుగుతూ ఉంటుంది. అవి కర్మ చేస్తాయి. వాటిలో కర్మ జరుగుతూ ఉంటుంది. దాన్నేమంటారు? వేగ నామ సంస్కారం అంటారు. తర్వాత స్థితిస్థాపక సంస్కారం అని ఇంకొకటుంటుంది. స్థితిస్థాపక సంస్కారం అంటే ఒక కొమ్మను మనం ఇలా లాగామనుకోండి, వదిలేస్తే మళ్ళీ సేమ్ ప్లేస్‌కెళ్ళిపోతుంది. స్థితిస్థాపక అంటే బలాన్ని ప్రయోగించినప్పుడు అది వంగి, మళ్ళీ బలాన్ని ప్రయోగించకుంటే యథాస్థానంలోకెళ్ళిపోతుంది. అదే విధంగా కొంచెం గట్టి బురద కాలు పెడితే లోపలికెళ్తుంది. మళ్ళీ కాలు తీయగానే పైకొచ్చేస్తుంది. దీన్ని స్థితిస్థాపక గుణం అంటారు. ఇవి 3 కూడా సంస్కారాల్లో ఉంటాయి. తర్వాత ధర్మం. ఇది కూడా మనసులోనే ఉంటుంది. ధర్మం అంటే ఏంది? పుణ్యం. అధర్మం అంటే ఏంది? పాపం. పాపము, పుణ్యం గూడా గుణాలే ఇవి. పాపగుణము, పుణ్యగుణము. ఇవి మనసులో ఉంటాయి. ఆత్మకు సహకరిస్తాయి ఈ గుణాలు. ఇవి దేని గుణాలు? మనసు గుణాలు ఇవి. ధర్మము, అధర్మము, వాసన రూప వాసన రూప లేదా భావన రూప సంస్కారాలు. ఇవి మనసు యొక్క ధర్మాలు. ఇందులో 9 ద్రవ్యాలు ఇచ్చాడు. 24 గుణాలు ఇచ్చాడు గదా! 24 గుణాలు ప్రతి ద్రవ్యంలో ఉండవు. కొన్ని గుణాలు కొన్ని ద్రవ్యాల్లో ఉంటాయి. టోటల్‌గా అది ద్రవ్య జాతి, ఇది గుణజాతి. అంటే ఇందులో కొన్ని గుణాలు అందులో ఉన్న కొన్ని ద్రవ్యాలకుంటాయి. టోటల్‌గా ఇవి అవి కవర్ అయితాయి. ఇలా. తర్వాత కర్మలు. ఏడో సూత్రం చెప్తుంది. ఉక్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసరణం, గమనం ఇతి కర్మాణి. ఉత్క్షేపణం అంటే పైకి వెళ్ళడం, అవక్షేపణం అంటే కిందికి రావడం. ఇది కూడా కర్మనే. పైకి వెళ్ళడం ఒక కర్మ. పైకి వెళ్ళే కర్మను ఉత్క్షేపణం అంటారు. కిందికొచ్చే కర్మను అవక్షేపణం అంటారు. ఆకుంచనం అంటే దగ్గరికి రావడం. ఉదాహరణకి మనం ధాన్యాలు ఆరబోసామనుకోండి. వాటిని దగ్గరికి ఒక కుప్పలా చేస్తే ఆ కర్మనేమంటారు? ఆకుంచనం అంటారు. ఆ కుప్పను మళ్ళీ ఆరబోసామనుకోండి, విడివిడిగా చేసామనుకోండి, దాన్నేమంటారు? ప్రసరణం అంటారు. తర్వాత గమనం. ఈ 4 కాని కర్మ ఏదైనా గాని గమనం కిందకొస్తుంది. గమనం అంటే డాన్స్ ఉంది, నాట్యము. నాట్యం లోపల ఒక ఉక్షేపణం, అవక్షేపణం కాదు, రకరకాల భంగిమలుంటాయి. నాట్యాన్ని, ఆకు కదలడాన్ని గమనం అంటారు. ఇందులోపల ఒక ఉక్షేపణం ఉండదు, ఒక అవక్షేపణం ఉండదు, రకరకాలుగుంటాయి. నాట్యంలో కూడా రకరకాలుగుంటాయి. రకరకాల భంగిమలుంటాయి. అంటే ఈ ఉక్షేపణం, అవక్షేపణము, ఆకుంచనము, ప్రసరణము రాని ప్రతి కర్మ గూడా గమనం కిందకొస్తుంది. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటే మనకు పదార్థ విజ్ఞానం తెలుస్తుంది. లేకుంటే తెలియదు. పదార్థం ఈ జగత్తు ఎలా నిర్మించబడింది? ఇది పరమేశ్వరుని ద్వారా నిర్మించబడింది. ఆత్మల కోసం నిర్మించబడింది. ఈ జగత్తు యొక్క ప్రయోజనం భోగము, అపవర్గం అనే విషయాలు కూడా అర్థమవుతాయి. దీన్ని అర్థం చేసుకుంటే మనం. తర్వాత ఎనిమిదవది చెప్తుంది. ఈ మూడిట్లో ఈ అంటే ముఖ్యంగా ద్రవ్యాలు, గుణాలు, కర్మలు వీటిని ఇవి ఇంపార్టెంట్ బాగా. ద్రవ్యాలు 6 పదార్థాల లోపల ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, సామాన్యము, విశేషం, సౌమ్యం 6 పదార్థాలు. ఈ 6 పదార్థాల లోపల ద్రవ్యాలు, గుణాలు, కర్మలు ఇవి ఇంపార్టెంట్. ఈ మూడిటిని కలిపి అర్థాలంటారు. ఈ మూడిటి లోపల సామాన్య లక్షణాలున్నాయి. అంటే కామన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మూడిట్లో కామన్ క్యారెక్టర్స్ ఏందో ఈ సూత్రం చెప్తుంది. సదా నిత్యం, ద్రవ్యవత్, కార్యం కారణం, సామాన్య విశేషవత్ ఇతి ద్రవ్యగుణ కర్మాణం అవిశేషః. సదా నిత్యం అంటే సత్, అనిత్యం. అంటే ఈ గుణం లోపల కూడా సత్ ఉంది. సత్ అంటే అన్నిట్లో ఉనికి ఉంది. అన్నిటి లోపల ఎగ్జిస్టెన్స్ ఉంది. గుణాల్లో ఎగ్జిస్టెన్స్ ఉంది. ద్రవ్యాల లోపల ఎగ్జిస్టెన్స్ ఉంది. కర్మ లోపల ఎగ్జిస్టెన్స్ ఉంది. వాటికి ఉనికి ఉంది. ఇది సత్ అంటారు దీన్ని. అనిత్యం, ద్రవ్యాలు నశిస్తాయి, గుణాలు నశిస్తాయి, తర్వాత కర్మలు నశిస్తాయి.
దీని అనిత్యం. ఇవన్నీ కామన్ క్యారెక్టర్స్. ఈ మూడిట్లో ఉన్న కామన్ క్యారెక్టర్ అనిత్యం. ద్రవ్యవత్, ద్రవ్యం ద్రవ్యంతోనే తయారవుతుంది. అంటే ద్రవ్యం ద్రవ్యంలోనే ఉంటుంది, గుణం ద్రవ్యంలోనే ఉంటుంది, కర్మ ద్రవ్యంలోనే ఉంటుంది. ద్రవ్యం ద్రవ్యంలో ఎలా ఉంటుందంటే కార్యద్రవ్యము కారణ ద్రవ్యంలో ఉంటుంది. అంటే కారణ ద్రవ్యమే ఆధారం కార్యద్రవ్యానికి. కార్యద్రవ్యం ఉంది అంటే దాని కారణ ద్రవ్యం ఇప్పుడు కుండ ఒక ద్రవ్యం. కుండకు ఆధారం ఏంటిది? మట్టి. మట్టి కారణ ద్రవ్యం. అంటే ద్రవ్యము ద్రవ్యములో ఉంటుందంటే కార్యద్రవ్యము కారణ ద్రవ్యంలో ఉంటుంది. అదేవిధంగా గుణము ద్రవ్యంలోనే ఉంటుంది. గుణాలేంటివి? ఇవే ఉన్నాయి. రూపం గాని, రసం గాని, గంధం గాని, స్పర్శ గాని దేనిలో ఉంటాయి? ద్రవ్యంలోనే ఉంటాయి. విడిగా ఉండవు. ద్రవ్యం లేకుండా గుణాలుండవు. ద్రవ్యంలోనే ఉంటాయి. కర్మ, కర్మ ఎక్కడ జరుగుతుంది? ద్రవ్యంలోనే జరుగుతుంది. సదా నిత్యం ద్రవ్యవత్ కార్యం కారణం. కార్యం, కార్యం అంటే ప్రతి ద్రవ్యం కూడా కార్యంగా ఉంటుంది, కారణంగా ఉంటుంది. ప్రతి గుణం కూడా కార్యంగా ఉంటుంది, కారణంగా ఉంటుంది. ప్రతి కర్మ కూడా కార్యంగా ఉంటుంది, కారణంగా ఉంటుంది. ఇక్కడ కార్యం కారణం అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. ఇవి చాలా కీలకమైన శబ్దాలు వైదిక సాహిత్యంలో. ఇవి అర్థం కాకుండా మనకు సాహిత్యం అర్థం కాదు. కార్యము కారణము. కార్యము కారణం నుంచి ఏర్పడుతుంది. కారణాలు ఉపాదాన కారణం ఉంటుంది, నిమిత్త కారణం ఉంటుంది, సాధారణ నిమిత్త కారణం ఉంటుంది. ఈ శాస్త్రంలోనైతే మనకు ఎక్కువ వచ్చే కారణాలు 3 రకాలు. ఒక కారణము సమవాయి కారణము, రెండవది అసమవాయి కారణము, మూడవది నిమిత్త కారణం అని 3 కారణాలుంటాయి. ఈ 3 కారణాల ద్వారానే కార్యం ఏర్పడుతుంది. కారణము నుంచి కార్యం ఎలా ఏర్పడుతుందంటే 3 కారణాలతోనే ఏర్పడుతుంది. ఒకటి సమవాయి కారణము, అసమవాయి కారణము, నిమిత్త కారణము. ఈ 3 కారణాలుంటాయి. ప్రతి కార్యం ఇక్కడ ఉన్న గుణము గాని, ద్రవ్యం గాని, కర్మ గాని కార్యంగా ఉంటుంది, కారణంగా ఉంటుంది. ద్రవ్యము కార్యంగా, కారణంగాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మట్టి, కుండ. మట్టి ద్రవ్యమే, కుండ ద్రవ్యమే. అంటే మట్టి కారణ ద్రవ్యము, కుండ కార్యద్రవ్యము. తర్వాత కారణ గుణము, కార్యగుణము. కారణ గుణం అంటే ఒక వస్త్రం తయారు కావాలంటే దారాలు కావాలి. దారాల్లో ఉన్న రంగును అది కారణ గుణం అంటారు. ఇక వస్త్రం ఏర్పడ్డాక దానికొచ్చిన రంగును కార్యగుణం అంటారు. కారణ గుణం, కార్యగుణం. అంటే దారాల్లో రకరకాల రంగుల దారాలు వస్త్రం లోపల డిజైన్ కారణమవుతాయి. వస్త్రము మనము బట్టలంటే ఎందుకు మోజుపడుతున్నాము? వాటిలో ఉన్న డిజైన్స్ వల్ల. వాటిలో ఉన్న కలర్స్ రకరకాలుగా ఉండడం వల్ల మనం వాటిని ఇష్టపడుతున్నాం. ఆ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? వస్త్రానికి ఉన్న ఆ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దారాల్లో ఉన్న రంగు నుంచి వచ్చింది. దారములో ఉన్న గుణము వస్త్రములోని గుణానికి కారణం. వస్త్రములో ఉన్న డిజైన్‌కు దారములో ఉన్న దాని గుణం కారణం. ఆ రంగు కారణం. రంగు అంటే ఏంది? గుణం. గుణము ఈ కార్యం. అంటే రంగు అంటే గుణము కూడా కారణంగా ఉంటుంది, కార్యంగా ఉంటుంది. ఇక కార్యం. కార్యం కూడా కారణంగా ఉంటుంది, కార్యంగా ఉంటుంది. కర్మ కూడా కారణంగా ఉంటుంది, కార్యంగా ఉంటుంది. ఇవి మీకు కొద్దిగా పరిచయం చేస్తూ వెళ్తున్నాను. ముందు ముందు మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోతది. ఇది క్లియర్‌గా అర్థమైపోయిందనుకోండి, మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు. ఇది కార్యం, కారణం. సామాన్యం, విశేషం. సామాన్యం, విశేషం ఏంటంటే ద్రవ్యంలో ద్రవ్యత్వం సామాన్యం, గుణంలో గుణత్వం సామాన్యం, కర్మలో కర్మత్వం సామాన్యం. అంటే ద్రవ్యాలన్నీ ద్రవ్యాలే. ఇప్పుడు 9 ద్రవ్యాలు తీసుకున్నాం మనం. 9 ద్రవ్యాలు కూడా 9 కూడా ద్రవ్యాలవి. వాటిలో సమానం ఏంటిది? ఆత్మ ద్రవ్యమే, మనసు ద్రవ్యమే,
కాళం ద్రవ్యమే, దిక్కు ద్రవ్యమే, పృథ్వీ ద్రవ్యమే, జలం ద్రవ్యమే, అగ్ని ద్రవ్యమే, వాయు ద్రవ్యమే, ఆకాశం ద్రవ్యమే. అన్నిటి లోపల ద్రవ్యమే. అన్ని ద్రవ్యాలే కనుక ద్రవ్యాల లోపల ఉన్న 9 పదార్థాల్లో సామాన్యం ఏంటిది? సమాన లక్షణం ఏంటిదంటే ద్రవ్యత్వం. ఆత్మద్రవ్య ఆత్మద్రవ్యత్వాన్ని కలిగి ఉంది, మనసు ద్రవ్యత్వాన్ని కలిగి ఉంది, పృథ్వీ ద్రవ్యత్వాన్ని కలిగి ఉంది, కాలం ద్రవ్యత్వాన్ని కలిగి ఉంది. ఈ ద్రవ్యత్వం, ద్రవ్యంలో ద్రవ్యత్వం సామాన్యం, కర్మలో కర్మత్వం సామాన్యం. 5 కర్మలు చెప్పాను. ఉక్షేపణము, అవక్షేపణము, ఆకుంచనము, ప్రసరణము, గమనము. ఇవన్నీ కూడా కర్మలే. ఉక్షేపణమైన కర్మనే, అవక్షేపణమైన కర్మనే. ఈ కర్మలో అంటే ప్రతి ఉక్షేపణ, అవక్షేపణ కర్మల లోపల కర్మత్వం సామాన్యం. అన్ని కర్మలే. అంటే కర్మత్వము అంటే కర్మత్వము. కర్మ కనుక అది కర్మత్వం గలది. కర్మత్వం సామాన్యం. గుణం లోపల గుణత్వం సామాన్యం. రూపము గుణమే, రసము గుణమే, స్పర్శ గుణమే, వాసన గుణమే. గుణాల లోపల గుణత్వం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా సమాన లక్షణాలు ఏంటంటే ద్రవ్యంలో ద్రవ్యత్వం సామాన్యం, గుణము లోపల గుణత్వం సామాన్యం, తర్వాత కర్మ లోపల కర్మత్వం సామాన్యం. ఇవి అంటే ఈ గుణ కర్మ స్వభావ లోపల సమానత్వం ఇది. సామాన్య లక్షణం, సమాన లక్షణం ఇది. ఇది సెకండ్ సారి చెప్తున్నా నేను. అయినా మీరు అర్థం కాలేదు అనుకోవద్దు. మీకు అర్థమయ్యే వరకు వైశేషిక దర్శనం నడుస్తూనే ఉంటుంది. ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడమే ప్రపంచాన్ని మార్చడానికి గొప్ప ఆయుధం అవుతుంది. అంటే ప్రపంచాన్ని మంచి దిశలో తీసుకెళ్లాలంటే ఇది అర్థం కావాలి. లేకుంటే ఎవ్వరు కూడా మనం చెప్పే మాటలు పట్టించుకోరు, నమ్మరు, మారరు. తర్వాత అంటే మీకు పునాదిలో ఉన్నాం మనం. పునాదిలో ఉన్నప్పుడు ఇది అందమైన బిల్డింగ్ కడుతున్నా అంటే పిల్లర్ హోల్స్ చూసి ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇది మంచి 7 అంతస్తుల బిల్డింగ్ కాబోతుంది, అందమైన బిల్డింగ్ అంటే. ఇప్పుడు మనం ఆ స్టేజ్‌లో ఉన్నాం గనక దీనివల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు అర్థం కాదు. ముందుకు వెళ్తూ ఉంటే పునాదులు పడ్డ తర్వాత, గోడలైన తర్వాత, స్లాబ్‌లు పడ్డ తర్వాత దీని అందం ఏందో తెలుస్తూ ఉంటుంది. తర్వాత 10వ సూత్రం ఏం చెప్తుందంటే ద్రవ్యాణి ద్రవ్యాంతరం ఆరభంతే గుణాశ్చ గుణాంతరం. ద్రవ్యాణి ద్రవ్యాంతరం. ద్రవ్యం నుంచి ద్రవ్యం ఏర్పడుతుంది. అంటే మట్టి నుంచి కుండ ఏర్పడుతుంది. గుణాశ్చ గుణాంతరం. గుణం నుంచి గుణం ఏర్పడుతుంది. అంటే ద్రవ్యం నుంచి ద్రవ్యమే పుడుతుంది. ద్రవ్యం నుంచి గుణం పుట్టదు. ద్రవ్యం నుంచి కర్మ పుట్టదు. ద్రవ్యం నుంచి ద్రవ్యమే పుడుతుంది. గుణం నుంచి గుణమే పుడుతుంది. కానీ కర్మ నుంచి కర్మ పుట్టదు. విశేష లక్షణం ఇది. మనం 3 అనుకున్నాం కదా ఇంపార్టెంట్ పదార్థాలు. ద్రవ్యాలు, గుణాలు, కర్మలు. ద్రవ్యాల నుంచి ద్రవ్యాలు పుడతాయి. అంటే ద్రవ్యము కారణం నుంచి ద్రవ్యం పుడుతుంది. గుణము నుంచి గుణం పుడుతుంది. కానీ కర్మ నుంచి మాత్రం కర్మ పుట్టదు. చెప్తాను ముందు. ఏంటంటే ద్రవ్యము నుంచి ద్రవ్యం పుడుతుందంటే మట్టి నుంచి కుండ పుడుతుంది. ఓకే. తర్వాత గుణం నుంచి గుణం పుడుతుంది. ఇంతకుముందు చెప్పాను. వస్త్రము యొక్క దారాల యొక్క రంగు, అంటే తంతువుల యొక్క రంగు వస్త్రం యొక్క రంగుకు కారణమవుతుంది. కుండ యొక్క ద్రవ్యానికి కారణము మట్టి అనే ద్రవ్యము కారణం. కానీ కర్మ నుంచి కర్మ పుట్టదు. కర్మ క్షణికం ఇది. ద్రవ్యాలు గుణాల్లాగా కర్మ ఉండదు. కర్మ జరుగుతుంది, అయిపోతుంది. ఒక కర్మ జరగాలంటే కర్మ ద్రవ్యంలోనే ఉంటుంది. కర్మ ద్రవ్యంలోనే ఉంటుంది, ద్రవ్యం ద్రవ్యంలోనే ఉంటుంది, గుణం కూడా ద్రవ్యంలోనే ఉంటుంది. కానీ గుణాలు, ద్రవ్యాలు స్థిరంగా ఉంటాయి. కర్మ స్థిరంగా ఉండదు. కర్మ ఎలా అంటే పదార్థము లోపల ఉన్న వేగనామ సంస్కారము కర్మను ఉత్పత్తి చేస్తుంటది. కర్మ వేగనామ సంస్కారాన్ని ఉత్పత్తి చేస్తుంటది. వేగము అంటే శక్తి అని అర్థం చేసుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైనా విభేదం వస్తే చెప్తాను నేను.
అంటే ఒక పదార్థము లోపల శక్తి అనే ఒక గుణం ఉంటుంది. వేగాన్నే శక్తి అనుకోండి. ఆ శక్తి అనే గుణం ఉంటుంది. ఆ శక్తి కర్మను ప్రేరేపిస్తది. కర్మ శక్తిని ప్రేరేపిస్తుంటది. ఒక కార్యం ఏర్పడాలంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పదాలను బాగా. కర్మ వేరే, కార్యం వేరే. కర్మ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థము. కార్యము అంటే కారణం నుంచి ఏర్పడదాన్ని కార్యం అంటారు. కారణము, కార్యము. అంటే కారణము నుంచి కార్యం ఏర్పడుతుంది. మధ్యలో కర్మ కారణమవుతుంది. కర్మ అన్నా, క్రియ అన్నా ఒకటే. ఈ పదాల లోపల ఈ తేడాలను గుర్తుపెట్టుకోవాలి మనం. కర్మ, క్రియ ఒకటే. కానీ కార్యము అంటే వేరు. కర్మ, క్రియ సేమ్ మీనింగ్. కానీ కార్యము అంటే వేరే. కార్యము అంటే కారణం నుంచి ఏర్పడ్డదాన్ని, కారణం నుంచి ఉత్పత్తి అయిన దాన్ని కార్యం అంటారు. ఉత్పత్తి అయిన దాన్నే కార్యం అంటారు. ఉత్పత్తి కాని ఆత్మ కార్యం గాదు. ఉత్పత్తి గాని పరమాత్మ కార్యం గాదు. ఉత్పత్తి గాని సత్వరజ తమో కణాలు కార్యం కావు. ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటిని కార్యం అంటారు. ఉత్పత్తి కాని పదార్థాలను కారణాలే అంటారు. పరమాత్మ కారణమే, ఆత్మ కారణమే, సత్వరజ తమో కణాలు కారణాలేవి. కార్యం అనబడదు. ఈ కారణాల నుంచి ఉత్పత్తి అయిన దాన్ని కార్యం అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద్రవ్యాన్ని ద్రవ్యాంతరం. ద్రవ్యాల నుంచి ద్రవ్యాలు ఏర్పడతాయి. అంటే సజాతిని ఉత్పత్తి చేస్తుంది. ద్రవ్యం నుంచి ద్రవ్యాలు ఏర్పడతాయి. పృథివీ నుంచి పృథివీ ద్రవ్యాలు ఏర్పడతాయి. అగ్ని నుంచి అగ్ని ద్రవ్యాలు ఏర్పడతాయి. జలం నుంచి జల ద్రవ్యాలు ఏర్పడతాయి. గుణముల నుంచి గుణాలు ఏర్పడతాయి. కానీ కర్మల నుంచి కర్మలు ఏర్పడవు. ఈ సూత్రం చెప్తుంది. కర్మ కర్మ సాధ్యం నా విద్యతే. కర్మ కర్మ సాధ్యం నా విద్యతే. కర్మ నుండి కర్మ ఉత్పత్తి కాదు. కారణం ఏంటంటే కర్మ క్షణికం. కర్మ సంయోగ విభాగాలను ఏర్పరుస్తుంది. అంటే ఈ 2 చేతులు సంయోగాన్ని ఏర్పరచాలంటే ఈ 2 చేతుల్లో కర్మ జరగాలి. కర్మ జరిగి ఈ 2 చేతులు కల్పిస్తుంది. ఈ నమస్కార ముద్ర వచ్చిందనుకోండి. ఈ నమస్కార ముద్ర అనేది కార్యం. ఇది ఎక్కడి నుంచి ఏర్పడ్డది ఈ కార్యము? 2 చేతుల్లోని కర్మ ఈ కార్యాన్ని ఏర్పరిచింది. ఇక్కడ నమస్కార ముద్ర అనేది కార్యము. ఈ 2 చేతులు ద్రవ్యాలు. ఈ 2 చేతుల జరిగిన కర్మ ఈ సంయోగాన్ని ఏర్పరిచింది. సంయోగం ఏంటిది? గుణం. అంటే కర్మల నుంచి గుణం ఏర్పడుతుంది. కర్మ ఏర్పడదు. 2 కర్మలు చేతుల్లో 2 కర్మలు జరిగి నమస్కార ముద్రను ఏర్పరిచాయి. అంటే నమస్కార ముద్ర ఏర్పడడానికి ఏం జరగాలి? 2 అరచేతుల మధ్య సంయోగం జరగాలి. సంయోగం జరిగితే అంటే ఈ సంయోగానికి కారణం ఏంటిది? కర్మ. ఈ 2 చేతుల్లో జరిగిన కర్మ ఈ 2 అరచేతులను కలిపింది. ఈ కలపడము అంటే సంయోగం. సంయోగానికి కారణం. సంయోగం అంటే ఇది గుణం. అంటే 2 కర్మలు కలిసి గుణాన్ని ఏర్పరిచినాయి. ఈ గుణము నమస్కార ముద్ర అనే కార్యాన్ని ఏర్పరిచింది. 2 చేతుల్లో జరిగిన కర్మ 2 చేతుల లోపల సంయోగాన్ని తీసుకొచ్చింది. ఈ సంయోగం వల్ల నమస్కార ముద్ర అనే కార్యము ఏర్పడింది. ఇది అలా గుర్తుపెట్టుకోండి. ముందు ముందు వస్తుంది. ఇంకా అర్థమవుతుంది. కర్మ సాధ్యం నా విద్యతే. కర్మ నుంచి కర్మ ఏర్పడుతుంది. కర్మ నుంచి ఏం ఏర్పడుతుంది? సంయోగం ఏర్పడుతుంది. కర్మ నుంచి ఏం ఏర్పడుతుంది? సంయోగం ఏర్పడుతుంది. కానీ కర్మ నుంచి కర్మ ఏర్పడదు. కర్మ నుంచి ఏం ఏర్పడింది? సంయోగం ఏర్పడింది. సంయోగం కూడా కర్మ కాదు, గుణం అది. అందుకే గుణాలు మనకు బాగా గుణాలు 24 మైండ్‌లో ఉండాలి అర్థం కావాలంటే. కర్మలు మైండ్‌లో ఉండాలి. తర్వాత ద్రవ్యాలు మైండ్‌లో ఉండాలి. ఇవి కలపొద్దు ఎప్పుడు కూడా. కలిపితే ఏమవుతుంది? కన్‌ఫ్యూజ్ అవుతాం.